నంద్యాలలో కేజీ చికెన్ ఇప్పుడు కూడా 250 రూపాయలు. మేము అధికారంలోకి రాకముందు ఆలగడ్డలో చికెన్ కేజీ రేటు 280. ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలగడ్డలో చికెన్ రేటు కేజీకి 170, 180. మేము అవినీతి చేసింటే ఇంకా రేటు పెరగాలే తప్ప ఎందుకు తగ్గిస్తామండి? రూపాయలు పెరగాలే తప్ప తగ్గినాయంటే దాని అర్థమైంది. రాష్ట్రంలో అందరూ దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆలగడ్డలో నన్ను నమ్మి ఓటేసిన వాళ్ళు, ఆలగడ్డలో నన్ను నమ్మి రాజకీయం చేసేవాళ్ళు, నా కుటుంబం కోసం కేసులు వేసుకున్న వాళ్ళు నమ్మితే చాలు. నాకు రాష్ట్రం అంతా ఓట్లేరు. ఆలగడ్డ ప్రజలకి తెలుసు గత ప్రభుత్వంలో చికెన్కి కేజీ రేట్ ఎంతుంది, ఇప్పుడు మేము వచ్చిన తర్వాత కేజీ రేటు తగ్గిందా లేదా? మరి తగ్గినప్పుడు మాకు డబ్బులు ఎట్లా అప్పుతాయండి? ఎట్లా అవినీతి జరిగింటుంది? ఏడైనా రేట్లు పెరిగితే కదా మాకు కమిషన్లు వచ్చేది. రేట్లు తగ్గిస్తే కమిషన్లు ఎక్కడి నుంచి వస్తాయి? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా సాక్షి వాళ్ళు రాస్తున్నారంటే నిజంగా అంటే పాపము ఈరోజు కోళ్ళు అడిగిన దాంట్లో న్యాయం ఉంది. కోళ్ళు అంటున్నాయి. అది ఈరోజు మీ పరిస్థితి. ఈరోజు నేను దయచేసి ఇది నేను గత వారం నుంచి జరుగుతుంది. వాళ్ళ సోషల్ మీడియాలో ఫేస్బుక్లో ఫ్రంట్ పేజ్లో నా పేరు పెడతారు. ఫ్రంట్ పేజ్లో నా ఫేస్ పెట్టి వెనకల చంద్రబాబు నాయుడు గారిని పెట్టి కోళ్ళ గురించి మాట్లాడతారు. సిగ్గు, ఏమాత్రమైన సిగ్గున్నా, ఏమాత్రమైన ఇంగిత జ్ఞానం ఉన్న ఒక ఆడపిల్ల గురించి ఈ రాతలు రాస్తున్నామా, అట్లీస్ట్ వాస్తవమా కాదా అని కూడా తెలుసుకోలేనంత ఓపిక లేని సాక్షి వాళ్ళకి ఈరోజు మళ్ళీ వైసీపీ రజనీ గారు మాట్లాడుతున్నారు. మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా? మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటే మీరు ఇట్లే చేస్తారా అంటే, అమ్మ రజనీ గారు నేను అడుగుతున్నాను, మీరేనా ఆడవాళ్ళు? ఇంకా రాష్ట్రంలో ఆడవాళ్ళు ఎక్కడా లేరా? మా మీద తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని జైలుకు పంపించినప్పుడు లేదమ్మా? నా మీద, నా భర్త మీద కేసులు పెట్టి మమ్మల్ని, నాకు సంవత్సరం కొడుకున్నప్పుడు ఆ కొడుకుని ఇంట్లో పెట్టి మమ్మల్ని జైలుకు పంపించినప్పుడు లేదమ్మా ఆడవాళ్ళ గురించి మీరు మాట్లాడేది? వైసీపీ నాయకులు మీ 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 జోలికి వస్తే, మీరు తప్పు చేసి మీ మీద వస్తే మీకు ఆడవాళ్ళు కార్డు, లేడీస్ కార్డు వాడతారా? మేమంతా ఆడవాళ్ళం కదా? మరి మా మీద తప్పుడు రాతలు రాస్తున్నప్పుడు మీరు చెప్పినారా సాక్షి వాళ్ళకి? ఒక ఆడపిల్ల గురించి రాయకూడదని ఎప్పుడు చెప్పినారు మీరు? అంటే మీకొక ఆడవాళ్ళకి ఒక న్యాయం, మాకొక న్యాయమా?